హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రాజ్మా టమాటా కర్రీ చేశానండి. ఎలా చేశానో చూసేద్దానండి. ముందు రోజు రాత్రి ఒక కప్పు రాజ్మాని తీసుకుని ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పులు త్వరగా ఉడుతాయి. పైగా ఇవి నానబెట్టుకునే వండుకోవాలి. తర్వాత నీళ్ళు వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న రాజ్మాని కుక్కర్లో తీసుకొని ఒక కప్పు రాజ్మాకి 2.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఈ రాజ్మా కర్రీ చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. 2.5 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే త్వరగా ఉడకడానికి. అలాగే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 3 చిన్న సైజు టమాటాలు, 2 పెద్దవైతే 2 సరిపోతాయండి. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకుని ఈ విధంగా వాటర్ వంపుకొని మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అంతా కలుపుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకుని వేయించుకోవాలి. టమాటా ముక్కలు చిన్న సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ప్యూరీ కన్నా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది, పంటికి తగులుతూ ఉంటే. అలాగే టమాటాలు మగ్గినాయో చూద్దాం. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కారం కూడా వేసానండి, 1 స్పూను. అది క్లిప్ మిస్ అవ్వింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని మెదుపుకున్న రాజ్మా వాటరు, రాజ్మా గింజలు మొత్తం అన్నీ కలుపుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. ఒక పావు గంట తర్వాత మూత తీసి చూద్దామండి. రాజ్మా ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుందండి కూర. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ బటర్ వేస్తున్నానండి. పెద్ద స్పూన్ బటర్ వేస్తున్నాను. మామూలుగా అయితే 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. నేను కొన్నది కాదండి, ఇంట్లో వెన్నపూస ఉంటే అది వేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇదేనండి మా లంచ్ ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.